పూరా లోకల్. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ఇచ్చింది. గద్దర్ అవార్డ్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? గద్దర్ అవార్డ్స్ ఇచ్చిందంటే అందులో వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ప్రతి దాంట్లో ఏదో మార్పు అని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చాలా విధాలుగా నేను ఏదో సోషల్ మీడియాలో మొన్న చూస్తున్నా, గద్దర్ను కేసీఆర్ గెలవలేదు, కేసీఆర్ గెలవకపోతే ఏం నష్టం వచ్చిందని అడుగుతున్నా. గద్దర్ దేనికోసం వచ్చిండు, అసలు ఎందుకు గెలవనీకి వచ్చిండు కేసీఆర్ గారిని? అసలు ఈ అంశాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తలేరు. ఎందుకంటే గద్దర్ని కేసీఆర్ గెలవకపోవడం కంటే నేనేమంటున్నా, రాష్ట్రంలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ చేస్తున్న ఎన్కౌంటర్లు, ఇప్పుడు గద్దర్ దేనిలో పనిచేసిండు, మావోయిస్ట్ పార్టీలో పనిచేసిండు. ఆ సొంత మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన మొత్తం ఎన్కౌంటర్లు ఎక్కువ చేసింది ఎవరు? దాదాపు ఏ విధంగా అంటే కంప్లీట్గా ఎన్కౌంటర్లు చేసి అదేవిధంగా ఆదివాసీ స్త్రీలను రేపులు మానభంగాలు చేసిన ఇతర పార్టీలో మంచిగా ఉన్నాయి. వాళ్ళకు అధికారం వచ్చింది, అధికారం రావడానికి గద్దర్ని యూజ్ చేసుకున్నారు తప్ప గద్దర్కి వీళ్ళు ఇచ్చింది ఏంటంటే గద్దరు అవార్డులో గద్దరు ఉన్నాడు అంతే తప్ప. కానీ ఇవన్నీ ఏముంటాయి? ఇప్పుడు రాజకీయంగా గద్దర్ని యూజ్ చేసుకున్నారు. గద్దర్ కూడా రాజకీయంగా కొన్ని మెట్లు ఎక్కాలనుకున్నాడు అంతే తప్ప ఆ మెట్లలో భాగంగా అయితే రాజకీయ పార్టీలో సంప్రదింపులు జరిపే విషయంలో కేసీఆర్ దగ్గర రావడం జరిగింది. నేనేమంటున్నా, కేసీఆర్ గారిని గద్దరు వచ్చినప్పుడు కేసీఆర్ గెలవకపోవడం కంటే ఈ ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళను ముఖ్యంగా ఎంత ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరిట ఎంత ఘోరం జరుగుతుందంటే మొత్తం ఛత్తీస్గఢ్ కానీ ఏదైతే మావోయిస్ట్ ప్రాంత రాష్ట్రాల్లో మొత్తం కంప్లీట్గా ఏరివేస్తున్నారు. కానీ ఏదైతే అమ్మాయికులను తీసుకెళ్లి ఎన్కౌంటర్లు చేసి వాళ్ళకి డ్రెస్సులు తొడిగించి మొత్తం కంప్లీట్గా చేస్తున్నారు. మరి వాళ్ళ గురించి మాట్లాడరే? అది పెద్ద సమస్య, ఇది చాలా చిన్న సమస్య. ఒక వ్యక్తి కలవకపోవడం చిన్న సమస్య, అదేవిధంగా ఎన్కౌంటర్ల పేరిట చంపడం చాలా పెద్ద సమస్య. మరి వాటి మీద మాట్లాడరే? అంటే గద్దర్ అవార్డ్స్ని రాజకీయంగా ఓట్ల కోసమే వాడుకున్నారా అని అంటున్నారు. 100% గద్దర్ను రాజకీయంగా వాడుకున్నారు. గద్దర్ కూడా రాజకీయంగా అవకాశాల కోసం వాళ్ళ కొడుకు కోసం అదేవిధంగా వివిధ రాజకీయ నాయకులను కలవడం జరిగింది. వాళ్ళ కొడుకు కూడా వేరే పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అది ఇంకోటి ఏంటంటే గద్దర్ వీపులో ఉన్న బుల్లెట్ని అడిగితే తెలుస్తుంది అసలు ఎవరు ద్రోహులు ఎవరు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 9 ఏళ్ళలో ఎన్కౌంటర్ అతి తక్కువ జరిగిన ఏదైతే ప్రాంతం ఉన్నదంటే తెలంగాణ ప్రాంతం. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ అడవి అలజడి రేగుతున్నది, మళ్ళీ అడవిలో తుపాకులు పేలుతున్నాయి. మీరు వచ్చిన తర్వాత ఎన్కౌంటర్ స్టార్ట్ అయింది అంతే కదా.